చాలాసార్లు దేవునికి ఉద్దేశం, దేవునికి ప్రణాళిక, దేవుని చిత్తములో మనం నడుస్తున్నప్పుడు మనకు అవసరమైన ప్రతి ఒక్క అవసరత, మనకు కావలసిన ప్రతిది కూడా అది అవకాశమే కానీ అక్రత కానీ ఎక్కడుంటుందండి? అది ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది చెప్పాలా? ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? మన చుట్టే ఉంటుంది, మన రీతే ఉంటుంది. ఇక్కడ పిల్లరా 40 రోజులు కానానికి వెళ్ళవలసిన వాడు దేవుడు ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? 40 సంవత్సరాలు. మన జ్ఞానం మీద ఆధారపడి దేవుడి చిత్తము కాకుండా దేవుని ఇష్టానుసారంగా బతకకుండా ఒకవేళ మన ఇష్టానుసారంగా బతికితే నా భాషలో మిమ్మల్ని ఎవరిని అంటారు? గాలి గిద్దలుగా తిరగడమే తప్ప కానీ నో వర్కౌట్. ఏదో మన జీవితంలో కొన్ని పిల్లరా తిరగడమే అవుతూ ఉంటుంది. తిరిగి 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 అలసిపోవడమే ఉంటూ ఉంటుంది. ఎప్పుడు కాదు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి, దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు మనం జీవించి, మన జీవితాన్ని, మన బ్రతుకును క్రమపరుచుకునేటప్పుడు కూడా ఆయన మార్గములను మనకి సరళము చేయు దేవుడు. హల్లెలూయా.